నా ఫోన్లు కొంచెం సైలెంట్లో పెట్టండి. ఫోన్ కోసం ఈరోజు ఈ సమావేశానికి ఇచ్చేసిన పెద్దలు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, నాయకులు, కార్యకర్తలకు మరియు నేను రాజకీయాలకు వచ్చిన మొదటి నుంచి నాకెంతో అండగా ఉన్న మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ముఖ్యంగా ఈరోజు చెప్పుకోవాల్సింది, నిన్నటి రోజున ఏదైతే ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ వెన్నుపోటు దినం అనేది పెట్టినారో అది వాళ్ళకే చెందుతుందనేది ఇంతవరకు మన నాయకులంతా చెప్పినారు. అది యావత్ రాష్ట్రమే కాదు, యావత్ దేశమే కాదు, యావత్ ప్రపంచానికే తెలిసిందే. వెన్నుపోటుదారులు ఎవరు, వెన్నుపోటు పొడిచింది ఎవరు, వెన్నుపోటు పొడచడం వలన మనకు ప్రజలు మేల్కొని ఎంత పెద్ద రెఫరెండం ఇచ్చినారని చెప్పి ప్రతి ఒక్కరికి తెలిసిందే. దీంట్లో గురించి మనం పెద్దగా చెప్పుకోనక్కర్లేదు. ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది మన వలస పక్షి ఎక్కడనో బయట నుంచి వచ్చి ఈడ 2014లో ఓడిపోయిన మన లోకల్ నాయకుని ఒకరిని ఎన్నుపోటు పొడిసి తమ్మలపల్లం లేకుండా హైదరాబాద్ తరిమేసినాడు. తరమడమే కాక మళ్ళా 2024లో అదే మనము లోకల్గా ఉన్న వాళ్ళకే చదువుకున్నోడైతే వెనకబడిన తమ్మలపల్లిని ముందుకు నడిపిస్తాడు ఎంతో కొంత అని మన అధినాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నమ్మి నన్ను పంపిస్తే ఎవరితో అయితే వెళ్ళిపోయినాడో అదే వాళ్ళ కాళ్ళు పట్టుకొని నిన్న నువ్వు ఒక 2 ఎక్స్ఎమ్మెల్యేలు, వాళ్ళ పేర్లు చెప్పనక్కర్లేదు, అందరికీ తెలిసిందే. 2 ఎక్స్ఎమ్మెల్యేలు ఎవరైతే మా ప్రభుత్వం, మా పార్టీ పోషించి పెద్ద చేసి ఆఖరకు వాళ్ళకు నిక్కరకుట్లు కూడా కొన్ని ఇచ్చిన మా పార్టీని ఇడిచిపెట్టి పోయిన వాళ్ళని నువ్వు వాళ్ళ కాళ్ళు పట్టుకొని గెలిచింది కూడా నువ్వు ప్రజలతో కాదు, ప్రజల మద్దతుతో గెలిచింది నేను. ఆ రోజు చెప్పినా ఈరోజు చెప్తాను, ప్రజల మద్దతుతో గెలిచింది నేను. కేవలం కొందరు ఈ ఎక్స్ఎమ్మెల్యేలను చెప్పుకొని మేము టీడీపీ నాయకులని చెప్పుకొని ఎవరైతే నీకు దొంగోట్లకు సహకరించినారో వాళ్ళ వలన మాత్రమే నువ్వు గెలవగలిగినావు. సైంటిఫిక్గా, లీగల్గా, అంత తప్ప నువ్వు తమ్మలపల్లిలో నిన్నెవడు గెలిపిలా, రెండోసారి నీకెవరు ఏ ప్రజలు నీకు ఓటు వేయలా. నీకు నిజంగా ఓటేసినానంటున్నావు కదా, నిజంగా నీకు ప్రజా మద్దతు ఉంటే ఆ రోజు నువ్వు ఏదైతే ప్రతి బూత్ దగ్గర ఉన్న మా కార్యకర్తలను అందరినీ ఎంత ఇన్సల్టింగ్గా ఎంతగా మాట్లాడి వాళ్ళను భయపెట్టినావో ఈరోజు దమ్ము ధైర్యం ఉంటే రిజైన్ చేయి. ఇద్దరమే, నేనే ఈసారి మళ్ళీ నీకు పోటీ, ఇద్దరం నిలబడదాం. ఈసారి నువ్వు 10,000తో నువ్వు ఓడించినావు కదా అనుకుంటున్నావు కదా, ఈసారి నేను 50,000 కంటే ఒక్క ఓటు తక్కువ వచ్చినా, 50,000తో నిన్ను ఓడించుకున్న ఒక్క ఓటు తక్కువ వచ్చినా ఖచ్చితంగా నా యావత్ ఆస్తి నీకు రాసిచ్చి నేను నా నియోజకవర్గము, నా గ్రామము, నా ఊరు వదిలిపెట్టిపోతానని చెప్పి ఈ పత్రికాముఖంగా సవాలు విసురుతున్నా. నీకు చేతనైతే ఈ సవాళ్ళు స్వీకరించు. నువ్వు నిజంగా నీకు ప్రజా మద్దతు ఉంటే, నువ్వు నిజంగా ప్రజలతో ఎన్నుకోబడిన ఎమ్మెల్యే అయితే ఈ సవాళ్ళను స్వీకరించి రేపో మన్నాడో ఎప్పుడో నువ్వు రిజైన్ చేయి, ఇద్దరం పోటీ పడదాం. ఖచ్చితంగా 50,000కు ఒక్క ఓటు తక్కువ వచ్చినా నీకే ఇస్తాం. మొత్తం నా నియోజకవర్గంలోనే లేకుండా వెళ్ళిపోతామని చెప్పి మాటిస్తున్నాం. రెండోది, నేను ఏదో మాట్లాడుతున్నాను తమ్మలపల్లి నియోజకవర్గం గురించి, నీకు ఏం తెలుసు తమ్మలపల్లి నియోజకవర్గం గురించి? ఏ రోజైనా తమ్మలపల్లి నియోజకవర్గంలో తిరిగినావా ఈ పక్క నుంచి ఆ పక్క వరకు? ఏ ఒక్క గురించి తెలుసు నీకు? ఒక రైతు గురించి తెలుసా? ఒక చదువుకున్న పిల్లల గురించి తెలుసా? ఎవరి గురించి తెలుసు? 7వ తరగతి చదివినవాడికి నీకే ఏమి తెలియనప్పుడు నువ్వు ఏంది నిన్న చెప్తున్నావు? 7వ తరగతి చదివినావు నువ్వు, నీకు ఇరిగేషన్ ప్రాజెక్టు గురించి తెలుసా? దాని ఆయకట్టు గురించి తెలుసా? నిన్న చెప్తున్నావు ముదివేడు రిజర్వాయర్ 6 టీఎంసీలని. ముదివేడు రిజర్వాయరు 2 టీఎంసీల నీళ్ళు స్టోరేజ్, అది దాన్ని 6 టీఎంసీలు అంటావు. హంద్రీనివా గురించి మాట్లాడతావు. హంద్రీనివా కాలువలో ఎంత నీళ్లు పోతుందో తెలుసా నీకు? 300 క్యూబిక్ మీటర్లు పోతుంది ఇప్పుడున్న కెపాసిటీకి. దాన్ని మీ వాళ్ళు ఒక శంషాడు మట్టి కూడా ఎత్తలేకపోతా అంటే మా నాయకుడు, మా అధినాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు రాయలసీమని వీళ్ళు ఖచ్చితంగా నీళ్లు లేకుండా కరువు ప్రాంతం చేసేస్తున్నారు, రాయలసీమ చేస్తున్నారు అని చెప్పి మీరు ఏదైతే ఆ రోజు హెచ్ఎన్ఎస్ఎస్ ప్రాజెక్ట్ 2002-03లో నాగార్జున కన్స్ట్రక్షన్స్ ఎన్సీసీకి
ఏదైతే టెండర్ 12,000 కోట్ల రూపాయలతో మీరు ఇచ్చినారో తంబోలపల్లి నియోజకవర్గం నుంచి పుంగనూరు బ్రాంచ్ కెనాల్, దాన్ని మీ మీద నమ్మకం లేక, ఎందుకంటే మీరు అప్పటికే స్టేట్లో 7 నుంచి 8 లక్షల కోట్ల అప్పులు చేసి ఏ ఒక్క అభివృద్ధి పని చేయలే, ఏ పల్లెకు మట్టేసిన పాపాన్ని పోలే. స్టేట్ డెవలప్మెంట్ అనేది నిల్లు మీ దగ్గర. అందుకని మీ మీద నమ్మకం లేక వాళ్ళకు 2002లోనే అగ్రిమెంట్ అయితే గమ్మును పెట్టుకున్నారు. ఎందుకు? ఈ అరాచక పాలన ఎప్పుడైనా పోతుంది. నెక్స్ట్ వచ్చేది మన ప్రభుత్వమే, నెక్స్ట్ వచ్చేది మన కూటమి ప్రభుత్వమే, నెక్స్ట్ వచ్చేది మన అధినాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారు, తర్వాత పని చేసుకుందాంలే అని చెప్పి మీ దగ్గర అగ్రిమెంట్ చేసి సైలెంట్గా పెట్టిపోతే, దాన్ని మేమేందో చేస్తే అందరినీ వాళ్ళు చేయాలనుకుంటే ఈరోజు కాంక్రీట్ లైనింగ్ వేస్తారని. అసలు నీకు తెలుసా అది ఏందని? సిమెంట్ వేస్తున్నారంటావా? కాంక్రీట్ లైనింగ్ తెలుసా నీకు? ఎందుకు కాంక్రీట్ లైనింగ్? ఈరోజు నువ్వు ఎప్పుడైనా ఇప్పుడు పోతా ఉంటావు, హైదరాబాద్ పోయింటావు నువ్వు 1 సారి 2 సార్లు. మీ అన్నోళ్ళు పిలిపించింటే అది కూడా, ఎందుకంటే నువ్వు పుంగనూరు దాటి ఆడికి పోలే. యాపొద్దు నువ్వు పుంగనూరు తిరుపతి తప్ప ఆడితే చూసిందిలే. మొట్టమొదటి చూసింది నువ్వు మా తమ్మోలపల్లి ఒకటే. ఈ తమ్మోలపల్లి నాశనం చేసినావు. మా యువ నాయకులు చెప్పినట్లు 3T ఎమ్మెల్యేగా ఈడ చాలా పేరు తెచ్చుకున్నావు. ఈరోజు మేము అదే 1217 కోట్ల హెచ్ఎన్ఎస్ఎస్ ప్రాజెక్టులో ఏదైతే మీరు టెండర్లు ఇచ్చినారో దాన్ని ఇంత అవసరం లేదు. మనకు 300 క్యూబిక్ మీటర్లు ఇక్కడి నుంచి వాటర్ పోవాలా. ఈ ఫ్లోయింగ్ కావడానికి మనకు ఇక్కడ కట్టలు దిగిపోతున్నాయి, నీళ్ళు నిలిచిపోతున్నాయి, సరిగా కాలువలు స్లోప్ కదిరిగా లేదు. దీన్ని కాంక్రీట్ లైనింగ్ లాగా కేసీ కెనాల్ ఎట్లుందనో దానివల్లగా కాంక్రీట్ లైనింగ్ వేస్తేనే ఇది నీళ్లు పారుతుందని చెప్పి మా అధినాయకులు దీని మీద స్టడీ చేసి అదే 1217 కోట్ల ప్రాజెక్టుని 480 కోట్ల ప్రాజెక్టు 480 కోట్లకు కుదించి కాంక్రీట్ లైనింగ్ ఇచ్చి అదే వాటర్ ఎంతైతే మనం ఆ రోజు 300 క్యూబిక్ మీటర్లు పంపింగ్ చేయాలనుకున్నామో ఆ పంపింగ్ ఏదైతే మన దగ్గర పంపులు ఆల్రెడీ ఇన్స్టాల్ చేస్తున్నామో ఆ పంపుల ద్వారా నీళ్లు పంపించాలని చెప్పి చేసిన ఘనత మాది. ఆ రోజైనా దీని గురించి నీకు తెలుసా? 1 క్యూబిక్ మీటర్ వాటర్ అంటే ఏం తెలుసా? 300 క్యూబిక్ మీటర్ల వాటర్లు అంటే నీకు తెలుసా? అట్లీస్ట్ 1 ఇంచు వాటర్ 2 ఇంచీలు అంటే తెలుసా? తెలియకుండా మాట్లాడొద్దు. ద్వారనాథ్ రెడ్డి గారు మా తంబోలపల్లిలో గెలిచిన దొంగ ఎమ్మెల్యే. ఇంకా ఇంతకంటే నీకు పదాలు లేవు. 3T పదము నీదే, దొంగ ఎమ్మెల్యే నీదే. ఏమీ తెలియకుండా మాట్లాడే ఎమ్మెల్యేవి నువ్వే. నువ్వు ఎట్లా ఎమ్మెల్యే అయినావో ఎవరికి తెలియదు. రెండోది, మీరేదో అంటున్నావు తంబోలపల్లి ప్రజలంతా నా వెనక. ఏడున్నాడు నీ వెనక? ఎవరు వచ్చినా నీ వెనక? పుంగనూరు నుంచి తిరుపతి నుంచి గంజాయి బ్యాచ్ను తాపించుకొని వచ్చి ఈడ వరుసగా ఏందో చేసినట్టు ఏదో అయిపోతుంది అన్నట్లు ఆడి నుంచి కొత్తకోట నుంచి పీటీఎం నుంచి మొలకల చెరువుకి వచ్చి ఈడేదో నీకు నోటుకొచ్చి 4 మాటలు మాట్లాడి పోవడమా నీదే? ఇన్ని రోజులు ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరం కాలంగా నిన్ను కాన్స్టిట్యూన్సీలో తిరగనీలే. ఈరోజు కూడా నిన్నటి రోజు కూడా నువ్వు తిరగనిచ్చేవాడు కాదు, తిరిగేవాడు కాదు నువ్వు. నిన్నటి రోజున ఏంటంటే మీకు స్టేట్ లెవెల్ ఇది స్టేట్లో పర్మిషన్ ఇచ్చినారు, వాళ్ళు ఏదో చేసుకోవాలంటే చేయని వదిలిపెట్టినారు కాబట్టి మా తంబోలపల్లి ప్రజలు నిన్ను రానిచ్చినారు. లేకపోతే నీ నమ్మచెరువు మిట్టక అవతలవే నువ్వు. ఈ 12 నెలలుగా తిరగనోడు నిన్నొచ్చి ఏదో మాట్లాడుతున్నావు. ఇష్టానికి ఏదో నోరు ఉంది కదా అని చెప్పి మాట్లాడడం కాదు. రెండోది ఏదో ఎలక్ట్రికల్ గురించి మాట్లాడుతున్నావు. నీకు అర్హతనే ఉందా? నీకు మాట్లాడే అర్హత? 6 సబ్స్టేషన్లు తెచ్చినా అంటా అన్నావు. పేపర్లో తేవడం కాదు. 5 ఏళ్ళు మీ అన్న ఎలక్ట్రికల్ మినిస్టర్ ఏం చేసినాడయా మీ తంబోలపల్లి నియోజకవర్గానికి? ఏ ఒక సబ్స్టేషన్ అన్న తెచ్చినాడా? ఈరోజు మాట్లాడుతున్నావు మేము 60 దాంట్లో భూమి పూజ చేసేది కాదయ్యా. నేను కూడా చేస్తా ఒక 1000 పూజలు, 1000 టెంకాయలే. నీ దగ్గర ఉండే తందన బ్యాచ్ గంజాయి బ్యాచ్ వెనకలు వేసుకొని తందాన్ని కొట్టించుకొని 4 జీపులు వేసుకొని వచ్చి చేసేది కాదు. అభివృద్ధి అంటే చేసి చూపించాలి. ఈరోజు మాకు జరుగుతుంది. అందరినీ ఏ ఒక్కరినైనా రమ్మనండి, ఏ ఒక్కరినైనా వచ్చి ఇది అభివృద్ధి కాదని చెప్పానండి. 50% ఆఫ్ ది వర్క్ ఒక్క సంవత్సరంలోనే 50% కంప్లీట్ చేసి ఇంకొక నెలలో కంప్లీట్ చేసి జూలైలో నీళ్ళు ఇస్తామని చెప్పినాం రైతాంగానికి. జూలైలో నీళ్ళు వదులుతున్నాం. ఈరోజు సబ్స్టేషన్ల గురించి చెప్తున్నావు. నువ్వు 6 ఇచ్చినావా? నువ్వు ఊరికే 6 రాళ్ళు వేసినావు. అదే ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మేము
ఈ నియోజకవర్గంలో ఓడిపోయినా కూడా ఆ రోజు నిరుత్సాహపల్ల. ఎందుకంటే పైన ఉన్నది డెవలప్మెంట్కి బ్రాండ్ అంబాసిడర్. డెవలప్మెంట్ అంటే ఆయన గురించి తెలిసినదే. మా అధినాయకులు నారా చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహంతో నువ్వు చెప్తా అన్న కాకమ్మ కథలు కాకుండా 3 సబ్స్టేషన్లు తీసుకొచ్చినాం. ఆ 3 ఏం తెలుసా నీకు? 11 kV 33/11 2 తెస్తే, ఒకటి పీటీఎంలో, ఒకటి మొలకల్చెరు మండలంలో 2 తెస్తే ఆల్రెడీ స్టార్ట్ అవుతున్నాయి. దాంతోపాటు ఎక్కువ ప్రాబ్లం ఉంది మనకు పవర్ అని చెప్పి 133, నీకు ఇంగ్లీష్ రాదు అందుకే తెలుగులో చెప్తాను. 133/11 kV లైన్ ఒకటి 60 కోట్లతో. నువ్వు ఏదైతే నీ అనుచరులతో కొట్టేయాలని చూసినావు ల్యాండ్ చెన్నామార్మెట్టి మీద, ఆడనే నేను 133 kV లైన్ 133 kV లైన్ను ఇన్స్టాల్ చేస్తా ఉన్నాం. పవర్ అది మా ప్రభుత్వానికి ఉండే విజ్ఞత, మా నాయకులకు ఉండే విజ్ఞత, డెవలప్మెంట్ మీద మా అధినాయకులకు ఉండేది విజ్ఞత. అంతేగాని పేపర్లకు చేతలకు చేశాడు కాదు. మా దాంట్లో ఎవరు ఎలక్ట్రికల్ మినిస్టర్ లేడు నీలాగా, నీ ఇంట్లో లాగా, అయినా తెప్పించగలిగినాం. రెండోది జిఎన్ఎస్ఎస్ గురించి మాట్లాడతావు. జిఎన్ఎస్ఎస్ అంటే గండికోట కాదయ్యా, నీకు అది తెలుసో తెలిదో. గాలేరు నగరి సుజల స్రవంతి. బాగా నోట్ చేసుకో, నీ మనసులో ఎవరన్నా ఉంటే రాసుకో తెలుగులో. గాలేరు నగరి సుజల స్రవంతి గండికోట నుంచి వచ్చే కాదు. గండికోటకు వస్తే గండికోట నుంచి మనకు వస్తాయి. ఆ జిఎన్ఎస్ఎస్లో నువ్వు 5,300 కోట్లకు అది నీ పిఎల్ఆర్ కంపెనీకి ఇస్తే, పిఎల్ఆర్ ప్రాజెక్ట్కి ఇస్తే నువ్వు ఏం చేసినావు? ఫస్ట్ చేయాల్సింది ఏంది? ఆర్ఎన్ఆర్ అంటే అదని తెలుసా నీకు? ఆర్ఎన్ఆర్ అంటే భూములు కోల్పోయిన వాళ్ళకి, ఇల్లులు కోల్పోయిన వాళ్ళకు, ఆస్తులు కోల్పోయిన వాళ్ళకు ఫస్ట్ డబ్బులు ఇవ్వాలా. నువ్వేం చేసినావు? వీళ్ళిద్దరి దగ్గర ఇచ్చినట్లు సంతకాలు పెట్టుకొని 934 కోట్లు డ్రా చేసినావు. ఎవరికి ఇచ్చినావు? నువ్వు యా రైతుకి ఇచ్చినావు? యా భూములు పోగొట్టుకున్నానికి ఇచ్చినావు? యా ఆస్తులు పోగొట్టుకున్నానికి ఇచ్చినావు? ఒకసారి నీకు తెలియకపోతే చదువుకున్న మీ అన్న కొడుకున్నాడు నాలాగా, ఆయన కూడా ఇంజనీరింగే, ఆయన అడుగు. లేదంటే చదువుకున్న మీ అన్న ఉన్నాడు ఇంట్లో, మీ అన్నను అడుగు, చెప్తాను నీకు విషయాలు. మళ్ళీ దీని గురించి మాట్లాడతా. ముదివేరు రిజర్వాయర్ ఎస్టిమేషన్ ఎంతో తెలుసునా నీకు? ముదివేరు రిజర్వాయర్ కెపాసిటీ ఇప్పుడే చెప్పినా 6 TMCలు అంటావు. తెలియక మాట్లాడతావు. తెలియక మాట్లాడి జనాల్లో సులకన అవుతావు. అది చెప్పుకునే మాకు సిగ్గుగా ఉంది, నువ్వు మాకు ఎమ్మెల్యే అని. దాన్ని ముదివేరు రిజర్వాయర్ మంది 2 TMCలు నీళ్ళు 759 కోట్లు. పత్రికాముఖంగా మీరు కూడా ఒకసారి నోట్ చేసుకోండి. 759 కోట్లు. దాంట్లో 154 కోట్లు ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్. ఇల్లులు కోల్పోయిన రైతులకి, భూములు కోల్పోయిన రైతులకి దాదాపు 1000 ఎకరాలు దాని కింద భూములు కోల్పోతారు. ఆ రైతులకు అందరికీ డబ్బులు ఇవ్వడానికి 154 నుంచి 157 కోట్ల రూపాయల గవర్నమెంట్ దానికి ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ కింద పెట్టి, దాని కింద ఒక 10 కోట్లు మిస్లేనియస్ కింద పెట్టి 167 కోట్లు ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ రిలీజ్ చేస్తే నువ్వేం చేసినావు? ఈ 167 కోట్లు నీ ఊరికే మన్ను పోసి కట్టకు పోసి డ్రా చేసినావు. నువ్వు మాట్లాడేవాడు ఈ పొద్దు ముదివేరు రిజర్వాయరు 3 మండలాలకని. అసలు దాని గురించి తెలుసా నీకు? ఈ హంద్రీనివా నుంచి వచ్చే నీళ్ళని ఆడొక చోట స్టాక్ పెట్టి దాని నుంచి తాగునీళ్లకు ఒక 25,000 ఎకరాలు ఆయకట్టుకు నీళ్ళు చేసిన ప్రయత్నం అది. దాన్ని నిర్వీర్యం చేసినావు. ఆడున్నావు దాని కింద భూములు కోల్పోయిన, ఇల్లు కోల్పోయిన రైతులందరినీ రోడ్డు పాలన చేసినావు. అది నువ్వు చేసింది. ముందు ఈ లెక్క తెలుసు. 167 కోట్లు ఏదైతే మా ప్రజలకు రావాలనో అది నువ్వు ఇప్పి తర్వాత నువ్వు మాట్లాడు. ఏదైతే నువ్వు ఈరోజు జిఎన్ఎస్ఎస్ గాలేరు నగరి సుజల స్రవంతి ద్వారా భూములు కోల్పోయిన మా కాన్స్టిట్యున్సీలో ఈ 934 కోట్లు డ్రా చేసుకున్నావు, అది మాకు సంబంధం లే. నా తమ్మలపల్లి నియోజకవర్గంలో 150 కోట్లు రావాలా ల్యాండ్, ఆ డబ్బులు ఇప్పించు. ఆ 167 కోట్లు ఇప్పించు. మీరు తినేసినవి తర్వాత మాట్లాడదాం. నువ్వు దీళ్ళ గురించి మాట్లాడే అర్హత లేదు నీకు. ఇంకా డెవలప్మెంట్ గురించి అడుగుతున్నావు. నువ్వు చేసింది ఏంది? మేము వదిలిపెట్టి 2018లో మా ప్రభుత్వం శాంక్షన్ చేసి వదిలిపెట్టిన
500 కోట్లు ఏదైతే పిఎంజిఎస్వై కింద ఉందో ఆ ఒక్కటి నీ క్వారీల దగ్గరికి, నీ బినామీల ఇండ్ల దగ్గరికి, ఏడాడ డీకేటీల భూములు కొట్టేళ్ళలో దానిల దగ్గరికి ఎత్తపోయి రోడ్లు వేసుకున్నావు తప్ప నువ్వు చేసిన డెవలప్మెంట్ ఏంది లేదు. దోచుకోబోయిండేది ఇంక కొల్లలు. ఎవనికి అసలు పర్మిషనే లేకుండా కొట్టేసిన కంకర. ఈ పొద్దుడికి నువ్వు ఏవైతే కంకర కొట్టి నీకు అవి మిగిలింది ఉందో దాన్ని అన్నింటినీ బ్లాక్ చేసి పెట్టినాం. ఇవన్నీ ఊరికే వదలవు ద్వారకనాథ్ రెడ్డి గారు. ఈ పొద్దు ఏదో అయిందనుకుంటున్నావేమో, ఈరోజు ఏదో గంజాయి బ్యాచ్ తిప్పేసి తంబోలపల్లి మళ్ళీ అలజడి సృష్టించిన అనుకుంటున్నావేమో. తంబోలపల్లి ప్రశాంతంగా ఉండాలని, తంబోలపల్లి నియోజకవర్గంలో ప్రశాంతంగా ప్రజలు ఉండాలని చెప్పి ఎన్నో రోజులుగా ప్రయత్నం చేసిన మా అధినాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు రాయలసీమలో ఫ్రాక్షన్ ఉండకూడదని చెప్పి పోరాడిన వ్యక్తికి ఈరోజు మళ్ళీ చూపిస్తావా? ఏం తెలుసు నీకు తంబోలపల్లి గురించి? రైతు ఉద్యమం స్టార్ట్ అయింది తంబోలపల్లిలో, నెక్సలిజం స్టార్ట్ అయింది తంబోలపల్లిలో, రాడికల్ స్టార్ట్ అయింది తంబోలపల్లిలో. ఆ రోజే పెత్తందారుల మీద పోరాడిన గడ్డ ఇది తంబోలపల్లి. నీకేం తెలుసు? ఆ రోజైనా నీ మూలలు ఉన్నాయా తంబోలపల్లిలో? కొందరు చెంచాలు నేర్చుకొని కొందరు నాయకులను నీకు వశపరుచుకున్నావు తప్ప తంబోలపల్లి గురించి నీకు ఇంకా కరెక్ట్గా తెలియదు. తెలియజెప్తాం. 1 సంవత్సరం నేను కాన్స్టిట్యున్సీలోకి రానిలా. నిన్న స్టేట్ పర్మిషన్తో వచ్చినావు. ఈసారి నువ్వు రావడం ఎట్లుంటుందో చూడు, ఎట్లా వచ్చి చూడు ఈసారి ఏం తెలుస్తుందో. తంబోలపల్లి నియోజకవర్గంలో తంబోలపల్లి ప్రజలు నీకు ఎట్లా ఏంటో అనేది ఈసారి నువ్వు వచ్చిన అబద్ధం చూపిస్తాం. ఊరికే అనవసరమైన మాటలు మాట్లాడొద్దు. డెవలప్మెంట్ గురించి అడుగుతున్నావు. ఈరోజు వచ్చిన సంవత్సరంలోనే ఎన్ఆర్జీఎస్సీ కింద సీసీ రోడ్లకు 25 కోట్లు. నీలాగా పిఎల్ఆర్ కంపెనీలో నీ తొత్తుగాడితో చెప్పిలా ప్రతి ఊర్లోన, ప్రతి పల్లెల్లోన, ప్రతి గ్రామంలోన, ప్రతి మండలంలోన మా కార్యకర్తలతో పనులు చేపిస్తా ఉన్నాం. దాంట్లో వస్తే తునమో పనమో మా కార్యకర్తలకు ఉండాలని చెప్పి ఏదైనా కూడా మా వర్కులకు సంబంధించిన పనులకు సంబంధించిన ఏ మెటీరియల్ కూడా కాన్స్టిట్యున్సీలను కొనిస్తా ఉన్నాం, ఇంక్లూడింగ్ మోటార్లతో సహా. నీలాగా ఎవనుకో ఆ ఏజెన్సీకి ఇచ్చి ఏవేవో పర్సంటేజ్లు తీసుకొని చేయలేయడా? నీ పిఎల్ఆర్ కంపెనీలాగా ఒక కంపెనీ పెట్టి చేయలే. ప్రతి పౌరుడు ఎవరైతే మాకు కూటమి ప్రభుత్వానికి గెలవడానికి, కూటమి ప్రభుత్వానికి ఇంత గొప్ప మెజార్టీ ఇవ్వడానికి కష్టపడినారో ప్రతి ఒక్కరూ పార్టీలో భాగమే అని చెప్పి చేస్తున్నాం. ఇంకా నువ్వు చెప్తున్నావు, ఇంకేం చెప్తున్నావు నువ్వు? దేని గురించి మాట్లాడేటికి నీకు అర్హత ఉంది? ఎన్ఆర్జీఎస్సీనే కాదు, ఈరోజు మాది గ్యాస్ కనెక్షన్లు 60,000 కనెక్షన్లు, సంవత్సరానికి 3 సిలిండర్లు ఫ్రీ ఇస్తాన్న ప్రభుత్వం మాది. నువ్వు ఈరోజు ఏమంటున్నావు? ఏం పథకం? సూపర్ సిక్స్. అవును, మావన్నీ ఇస్తున్నాం చూడు. సూపర్ 6 దీపం పథకం కింద ఇస్తున్నాం. పెన్షన్ నీలాగా 250 అని అవతాతలకు ముష్టోళన చేసి చేయలే. ఒకేసారి 1000 రూపాయలు పెంచుతామని చెప్పినాం. అంతేకాదు ఏప్రిల్ నుంచి జూన్ వరకు 3 నెలలకు ఒకేసారి 6 రోజులు ఏప్రిల్ నుంచి ఇస్తామని చెప్పినాం. అది కూడా ఇచ్చిన ఘనత మా ప్రభుత్వాన్ని, మా అధినాయకులు నారా చంద్రబాబు నాయుడు గారిది. ఇంకా హౌసులు నువ్వు ఎన్ని ఇచ్చినావు? నీ బినామీలకంతా ఒక్కొక్క పేరు మీద 5-6 హౌసులు ఇంకలు ఉన్నాయి. ఈరోజు అవన్నీ బయట తీస్తున్నాం. ఈ గడిచిన 1 సంవత్సరంలోనే ఇప్పటికీ మనం 7,700 హౌసుల్ని శాంక్షన్ చేస్తున్నాం. ఇది కాదా డెవలప్మెంట్? కనపడలేదా? ఇంకేం కావాలి నీకు? రోడ్లు వేస్తాను ప్రతి పల్లెల్లోన. తాగునీటి ప్రాబ్లం ఉండకూడదని చెప్పి ఈరోజు మండల ఫండ్స్ని, జెడ్పీసీఓ ఫండ్స్ నీలాగా సోషల్ ఆడిట్ కింద ఇంకో దాని కింద రాసి దోచుకునే కాకుండా ప్రతి పల్లెలోన, ప్రతి ఊర్లోన ఎక్కడ తాగునీళ్ళకి ఇబ్బంది పడకూడదని చెప్పి దాదాపుగా 6 కోట్ల రూపాయలతో మేము తాగునీళ్ళ పనులు చేపిస్తున్నాం. అన్ని చోట్ల బోర్లు వేసినాం, మోటార్లు వేస్తా ఉన్నాం. ఇంకేం కావాలా? ఇంకేంది? నీలాగా దోచుకోలేదనే. పాపాగ్ని రివర్ మొత్తం ఎత్తేస్తువే. పాపాగ్నిలో ఎలిపెట్టినోడు ఎవడు ఇంతవరకు బయటపడింది లేదు. నువ్వు ఒకడివి. పాపాగ్నిలో ఎత్తి మొత్తం రోజుకు 150 నుంచి 200 ట్రిప్పర్లు నీవే. మొత్తం బెంగళూరుకి, చెన్నైకి, తిరుపతికి పోలేదా చెప్పు? నువ్వు అమ్మలేదా? నీ లారీల కింద చచ్చిపోయిన వాళ్ళు ఎవరైనా నిన్ను వచ్చి అడిగి చేసినారా? దాదాపు 50-60 మందిని తొక్కిచ్చినావు. ఈరోజు నువ్వు కూడా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడేటివి. ప్రజాస్వామ్యం గురించి నువ్వు మాట్లాడితే అందరూ నవ్వుతారయా? ఇక్కడ అందరూ నవ్వుతున్నారు. ఇంకా ఏమున్నాయి నువ్వు చెప్పడానికి? రోడ్లు కానీ
ఆ రోజైనా నువ్వు రోజు పోతాన్నా మదనపల్లి నుంచి తంబలపల్లికి పోతా అంటివి, వాడెవడో వాని మీద చేయి పెట్టి ఒక గెస్ట్ హౌస్ కట్టుకున్నావు, అదే నీ డబ్బులు కాదు. యాపొద్దు నువ్వు కరెంటు బిల్లు కూడా కట్టలే దానికి. ఈ పొద్దు గెస్ట్ హౌస్ పిఆర్ కింద వస్తే నలుగురికి హైవేలో కడితే నలుగురికి ఉపయోగపడుతుందని నీకు పనికిరాని నీకు ఉపయోగపడాలని చెప్పి నీ ఇంటి దగ్గర గెస్ట్ హౌస్ కట్టుకున్నావు, తంబాలపల్లిలో గెస్ట్ హౌస్ కట్టుకున్నావు. ఈరోజు ఆఫీసర్లు కానీ మంత్రులు కానీ ఎవరన్నా వస్తే ఉండడానికి గెస్ట్ హౌస్ కూడా లేకపోతే మా అధినాయకులు మాకు ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ ఒకటి కట్టాలని చెప్పి మొలకల్చెరులో నువ్వు ఏదైతే నిర్వీర్యం చేసినావో మొలకల్చెరులో బంగ్లా అని చెప్పుకునే గెస్ట్ హౌస్ లేకున్నా అదే ప్లేస్లో ఇంకొక 6 నెలల సంవత్సరంలో నీ కళ్ళు చెదిరే గెస్ట్ హౌస్ కట్టి చూపిస్తాం. ప్రతి ఒక్కటి ఏ ఒక్కటి నువ్వు చేయలా. దీంతోపాటు మా తంబోలపల్లి నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ కొలుసుకుండే చౌలరాజులు కట్టించిన మన శివాలయంలో లింగాన్ని కూడా లేకోకుండా చేసి మా మల్లయ్య కొండ మీద ఉన్న లింగం పవిత్రతను కూడా లేకుండా చేయాలని చూసినాం. అది కూడా బయట తీసుకొస్తామని చెప్పి మా నాయకులు చెప్పింది, ఖచ్చితంగా బయట తీసుకొస్తాం. ఇంకా ఏముంది, పెన్షన్లు ఈరోజు 5,000 పెన్షన్లు ఎక్స్ట్రా ఇస్తున్నాం. మీరు ఏదైతే కక్ష సాధింపుతో వీళ్ళు టీడీపీ ఫాలోయర్సు వీళ్ళు టీడీపీకి ఓటు వేసినారని కక్షతో నువ్వు ఏదైతే 5,000 పెన్షన్లు దాదాపుగా ఇయ్యలేదో అవి ఈరోజు పునరుద్ధరించినాం. నీలాగా కక్ష సాధింపు చేయాలనుకుంటే ఈరోజు వస్తున్న పెన్షన్లో దాదాపుగా 10-15,000 పెన్షన్లు నీ అనుచరులను చెప్పుకునే నీ వెనకబడి తిరుగుతున్న వాళ్ళని అందరినీ కట్ చేయాల. మేము అట్లాంటివి చేస్తే మా అధినాయకులు ఒకటే చెప్పినారు, నేను మీకు నాయకుడిని, మీ అధినాయకుడిని, అంతేకాదు ఈ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రిని. కాబట్టి ఏ సంక్షేమ పథకం కూడా పార్టీలకు అతీతంగా అందరికీ అందల్లానే చెప్పినాడు. కాబట్టి మా అధినాయకులు చెప్పిన మాటను మేము శిరగా వహించేవాళ్ళం. మా యువ నాయకులు ఏదైతే చెప్తున్నాడో రోజు మా యువ నాయకులు కూడా చెప్తాను, నువ్వు నా కామెంట్ చేస్తాను రెడ్ బుక్ అని. రెడ్ బుక్ అంటే ఏందని నీకు తెలుసా? ఈరోజు నువ్వు పంపించినవే నీ ఆఫీసర్లో జైల్లోకి పోయినారే, కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, నిరంజన్ రెడ్డి కావచ్చు, మీ ఇంటెలిజెన్స్ డీజీ ఆంజనేయులు కావచ్చు, అది రెడ్ బుక్. రెడ్ బుక్ అంటే నీకు తెలుసా? అసలు వాళ్ళ పేర్లు రాసుకునేదంట. ఆ పేర్లు రాసుకోవాల్సిన మతిపోవాల్సిన కర్మ నీలాగా 7వ తరగతి చదవలేదా ఆయన? స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో డిగ్రీ చేసినాడు, ఎంతో ఉన్నతమైన చదువు చదివినాడు. కాబట్టి ఈరోజు ఎంతో ఉన్నతంగా విద్యాశాఖ మంత్రిగా ఈరోజు ఈ రాష్ట్రానికి మీరు ఏదైతే నాశనం చేసిన విద్యా వ్యవస్థను ఈరోజు గాడిలో పెట్టి ఫస్ట్ సంవత్సరమే అన్ని గవర్నమెంట్ స్కూళ్ళలోన మంచి మార్క్స్తో స్టేట్లోనే మంచి మార్కులతో తెప్పించిన ఘనత మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారిది. అవన్నీ గుర్తుపెట్టుకొని నువ్వు ఇది ఏదైనా మాట్లాడేటప్పుడు నీ స్థాయి నీ నాలెడ్జి ముందర పెట్టుకొని మాట్లాడు, అంత తప్ప ఏదేదో మాట్లాడే అపాసపాలు కాదు. ద్వారకనాథ్ రెడ్డి గారని చెప్తున్నా. ఈరోజు మా యువ నాయకులు నారా లోకేష్ బాబు గారికి ఈ పత్రికా మూలకంగా మళ్ళీ ఇంకోసారి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. ఎందుకంటే తంబోలపల్లి నియోజకవర్గం చాలా వెనుకబడింది సార్. మాకు ఈరోజు ఇంటర్మీడియట్ చదవాలన్నా కూడా పిల్లోళ్ళు 40 కిలోమీటర్ల బస్సుల వల్ల టెక్నికల్ కోర్సెస్ ఏంటివి లేవని అంటే సారు మనకి 2 పాలిటెక్నిక్ కాలేజీలు ఇచ్చినాడు, ఒకటి మొలకల చెరువులో, ఒకటి కురువలకోటలో. ఈరోజు 10th క్లాస్ పాస్ అయిన పిల్లోళ్ళు దూరం ప్రాంతాలకు పోయే పని లేకుండా ఇంటి దగ్గర నుంచి చదువుకోవాలనే ముఖ్య ఉద్దేశంతో దీంతోనే ఇదే కాదు స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు కూడా అతి తొందరలో మనకి ఎవరైతే మన నియోజకవర్గంలో పిల్లలు డిగ్రీ చదివిన పిల్లలు ఇంజనీరింగ్ చదువుకున్న పిల్లలు ఉన్నారో వీళ్ళందరికీ కంప్యూటర్ ఎడ్యుకేషన్ని కంప్యూటర్ కన్సల్టెన్సీ సెంటర్స్ని ఇక్కడ ఓపెన్ చేస్తున్నాం. ఖచ్చితంగా మొలకల్చెరులోనే కంప్యూటర్ కోచింగ్ సెంటర్లను కూడా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా తీసుకొచ్చి మన పిల్లలకి కంప్యూటర్స్ని అతి తక్కువ కాలంలోనే దగ్గర తీసుకొస్తామని చెప్పి ఈ పత్రికా మూలకంగా అందరికీ మాటిస్తాం. ఈరోజు పాట్ హోల్స్ అంటే మీరు 5 సంవత్సరాలుగా రోజు ఒక చెంచాడు మట్టి వేయకున్నా ఎట్లయితే గుంతల రోడ్లు ఉన్నాయో వీటన్నిటికీ పాట్ హోల్స్ని అన్నింటినీ ఫిల్ చేపించి నువ్వు ఏదైతే బెదిరించి నీకు డబ్బులు ఇవ్వలేదని చెప్పి బాలాజీ కన్స్ట్రక్షన్తో రోడ్డు శాంక్షన్ అయితే వాళ్లకు
ముదివేడు క్రాస్ నుంచి తంబోలపల్లి రోడ్డు శాంక్షన్ అయితే ఏదైతే నువ్వు బెదిరించి ఆపింటివో మన ప్రభుత్వం వస్తాన్ని స్టార్ట్ చేయడము, దాని మీద ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు ప్రశంసలు పొందినాం. ఇది మా గురించి కానీ తంబోలపల్లి గురించి కానీ ఆలోచించే వ్యక్తులం కాబట్టి ఈరోజు నువ్వు తెలుగుదేశం నాయకులు అది ఇది ఏంది చేస్తున్నావు, నువ్వు ఏం మాట్లాడుతున్నావో ఒకసారి తెలుసుకో. ఈరోజు పోతా నువ్వు ఎట్లా వలసపక్షివి, నువ్వు ఆ రోజు కాన్స్టిట్యున్సీలో ఉండవు, ఆ రోజు నీ కాన్స్టిట్యున్సీతో సంబంధాలు లేవు, ఆ రోజు నీ బంధువులు కానీ ఇంకోరు కానీ ఎవడు లేడు. ఈరోజు నువ్వు పోతున్నావు, ఏమని చెప్తున్నావు, పోతా కన్నిమడుగులో నీ గంజాయి బ్యాచ్తో మా జెండా ఆ పక్కన ఉంటే ఈ పక్క జెండాను నాటుతావా? అంటే జెండా నాటితే అయిపోయినా రేపు నుంచి నీ కావులు పెట్టు నీ జెండాలకి, నీ మనసులో చూద్దాం ఏమవుతుందో. అనవసరమైన రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి ప్రశాంతంగా ఉండాలనుకున్న తంబోలపల్లిని మళ్ళా ముందు రోజులు తీసుకురావద్దు ద్వారకనాథ్ రెడ్డి గారు. ఇదే నీకు హెచ్చరిస్తున్నా. నీకు చేతనైతే దమ్ముంటే నేను చెప్పిన ఛాలెంజ్కి ఒకటి రిజైన్ చేసిరా, ఇద్దరం నిలబడదాం. ఈసారి 50,000 కంటే ఒక ఓటు తక్కువైనా ఒప్పుకోను, ఒక ఓటు తక్కువైనా నేను వెళ్ళిపోతా ఇక్కడి నుంచి కాన్స్టిట్యున్సీ వదిలి. రెండోది, డెవలప్మెంట్ గురించి ఎప్పుడూ మాట్లాడద్దు. డెవలప్మెంట్ అంటే మీనింగే తెలియని, అర్థమే తెలియని బ్లడ్ మీది. డెవలప్మెంట్ అంటే ఏంటి అనేది స్టేటే కాదు ప్రపంచానికి తెలిసిన నాయకులు మా అధినాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు, అందరికీ తెలియజెప్పిన నాయకులు. దానికి తోడుగా ఉన్న మా యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు. అంత తప్ప వీటివన్నిటి మాట్లాడేది మళ్ళీ ఈసారి గంజా బ్యాచ్ నేసుకొచ్చేది ఇట్లా చేష్టలు చేస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది ద్వారకనాథ్ రెడ్డి గారు. ఇది మాత్రం అన్నీ గుర్తుపెట్టుకోండి. మీరు చేసిందేమి ఈరోజు మేము వచ్చిన సంవత్సరంలోనే 300 కోట్లు అభివృద్ధి పనులు తెచ్చినాం. 175 కోట్లు నోట్ చేసుకో, నీలాగా కాకి లెక్కలు చెప్పను నేను. 175 కోట్లు హెచ్ఎన్ఎస్ఎస్ కాంక్రీట్ లైనింగ్ ఓన్లీ తంబోలపల్లి, 25 కోట్లు ఎన్ఆర్జీఎస్సి, 25 కోట్ల ఎన్ఆర్జీఎస్సీ కింద డిఎంఎఫ్. అదన్నా తెలుసా నీకు? ఇన్ని నా కాన్స్టిట్యున్సీలో దాదాపు 1000 కోట్లు ఎత్తుకొని పోయినావు. మినరల్ ఫండ్స్ని 1000 కోట్లు దోచుకుంటాం. యాపొద్దైనా డిఎంఎఫ్ కిందన్నా కాన్స్టిట్యున్సీ కింద చేద్దాం ఆలోచించినావేమయ్యా? దాదాపు నాకు తంబోలపల్లి కాన్స్టిట్యున్సీలోనే నువ్వు కంకర్ ద్వారా, గ్రానైట్ ద్వారా, క్వార్ట్జ్ ద్వారా, ఇసుక ద్వారా సంపాదించింది 40-50 కోట్లు. 50,000 కోట్ల కనీసం 1% అన్నా కూడా 1%, 500 కోట్లనే డిఎంఎఫ్ ఫండ్ తెచ్చినావేమయ్యా? డిఎంఎఫ్ డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్. ఏదైతే మనం ఈ మినరల్ మన ఎక్స్ట్రాక్షన్ తీసుకోబోతారో ఈ ఇసుక ద్వారా కానీ కంకర ద్వారా కానీ గవర్నమెంట్కి ఏదైతే డబ్బులు కడతారో ఆ డబ్బులు అకౌంట్ నుంచి మళ్ళా మనకు వస్తారు మన కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్. దాన్ని ఈ సంవత్సరంలోనే మీ అందరికీ తెలుసు వీళ్ళ కంకర్ మిషన్లు తప్ప వేరేట్లు లేవని. కానీ 6 కోట్ల రూపాయలు ఈరోజు మనం డబ్బులు కట్టిన ఫండును మనం కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్కి తీసుకొచ్చినాం. 6 కోట్ల రూపాయలు. జేజేఎం కింద 5 కోట్లు తెచ్చినాం. జెడ్పీ ఇందాక చెప్పినట్టు జెడ్పీ ఫండ్స్ అండ్ మండల్ ఫండ్స్ 6 కోట్లు తెచ్చినాం. పాట్ హోల్స్ కింద 6 కోట్లు తెచ్చినాం. నాబార్డు కింద 8 కోట్లు తెచ్చినాం. 5 కోట్లు ఆస్ట్రేలియల్స్ రోడ్డుకి, 2.5 కోటి మన మందలోలపల్లి రోడ్డుకి. పిఎంజిఎస్వై కింద 35 కోట్లు తెచ్చినాం. 5 రోడ్లు, కోసూరుపల్లి రోడ్డు ఒకటి, కాలువపల్లిది, బెట్టకొండ రోడ్డు, గోళ్ళపల్లి నుంచి గూడుపల్లి నుంచి, ఇవి 5 రోడ్లకు 35 కోట్లు తెచ్చినాం. హౌసింగ్ కింద 7,700 హౌసులుగా చేసినాం. దీపం పథకం కింద 60,000 మందికి ఇస్తున్నాం. పెన్షన్లు అదనంగా 5,000 పెన్షన్లు ఇస్తున్నాం. ఇది 300 కోట్లకు మీకు లెక్క ఒకసారి చూసుకోండి. 300 కోట్ల ఇప్పటికి 300 కోట్లు ఫండ్స్ తెచ్చినాం ఈ సంవత్సరంలోనే, కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంలోనే. రేపు సంవత్సరానికి ఖచ్చితంగా కాన్స్టిట్యున్సీకి మినిమం 1000 నుంచి 1200 కోట్లు తీసుకొచ్చి డెవలప్మెంట్ అంటే ఏంటి, ప్రజల్ని ఏ విధంగా చైతన్యపరచాలా అనేది చేసి చూపిస్తాం. వాళ్ళు చూసురండి. ఇంకా నువ్వు గొప్పగా చెప్తున్నావు, ఇందాక అన్నోళ్ళు చెప్పినట్టు నువ్వు నిజంగా తంబోలపల్లి నియోజకవర్గంలో ప్రజలతో ఎన్నుకోబడినోడివైతే, ప్రజలు నేను గెలిపించింటే నువ్వెందుకు అసెంబ్లీకి పోలేకపోతున్నావు? అసెంబ్లీకి పోలేకపోతుంది. డిఆర్సీకి ఎందుకు రాలేకపోతున్నావు? డిస్ట్రిక్ట్ రివ్యూ మీటింగ్ ఉంది కదా, డిఆర్సీకి ఎందుకు రాలేకపోతున్నావు? రావాలి కదా నీకు అవగాహన ఉంటే.
కాన్స్టిట్యున్సీ మీద అవగాహన ఉంటే నా కాన్స్టిట్యున్సీకి నన్ను గెలిపించినారు, నేను వేరే పార్టీ అయినా కూడా నాకు ఇవి కావాలని అడగలే కదా. ఏంది అడగకుండా ఏమీ చేయకుండా ఊరికే అనవసరంగా ఏదో ఆ పుణ్యానికి అమావాస్యకు వచ్చినట్లు వచ్చి ఈ విధంగా అలజడి సృష్టించి నియోజకవర్గంలో అలజడి సృష్టించాలని చూస్తే మీ ఆటలు చెల్లవు. ఆ కాలం పోయింది. ఇది కూడా ఏదైతే గుర్తుపెట్టుకో, 9 నెలలు నువ్వు ఏ మండల మీటింగ్ జరిపించలేకపోయినావు. తంబోలపల్లి ప్రజలంటే అది. ఏదైనా మండల మీటింగ్ జరిపించగలిగినావా? లాస్ట్కి ఏం చేసినావు? నువ్వు ఆడికి పోయి ఏడ్చుకున్నావు. ఆడికి జెడ్పీ మీటింగ్ చిత్తూరులో పోయి ఏడ్చుకున్నావు, తంబోలపల్లిలో నన్ను మండల మీటింగ్ జరిపినలేదు అని. అది నీది, మేము ఏడ్చుకోలే. అదే ఆఫీసర్లు మాట్లాడే నువ్వు ఎవరైతే ఇనానిమస్గా ఒక రౌడీ షీటర్లని ఏమాత్రం ప్రజాభిప్రాయం లేకుండా ఇనానిమస్గా నువ్వు నిలబెట్టిన ఈ క్యాండిడేట్లు వీళ్ళందరూ మొత్తం వైసీపీ వాళ్ళు ఉన్నారు కోరంలో, మా వాళ్ళు లేరు కాబట్టి ఆపుతున్నామంటే ఆఫీసర్లందరూ దిగొచ్చి తంబోలపల్లి నియోజకవర్గానికి కోరంలో మీ వాళ్ళని చేరుస్తున్నామంటే మా వాళ్ళని చేర్చిన తర్వాతే తంబోలపల్లి నియోజకవర్గంలో మండల మీట్లు జరిగినాయి. గుర్తుపెట్టుకో, మా ప్రజలు తంబోలపల్లి నియోజకవర్గం ప్రజలు కాదు, తెలుగుదేశం నాయకులు కానీ ఎవరు మా వాళ్ళ అనుమతి లేకోకుండా నువ్వు అమ్మ చెరువు మిట్ట గిండికి కూడా దిగలేవని చెప్పేది గుర్తుపెట్టుకొని మళ్ళాడమని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. ఇంతేకాదు ఇంకా ఏదైనా ఈ రోజుటికి అయిపోయింది. ఈరోజు నువ్వు అడిగిన అంద్రినివా గురించి చెప్పినావు, నువ్వు అడిగిన గాలేరి నగర్ గురించి చెప్పినావు, నువ్వు అడిగిన ఎలక్ట్రికల్ గురించి చెప్పినావు, నువ్వు అడిగిన రోడ్ల డెవలప్మెంట్ గురించి చెప్పినావు. నీకు తెలియని డెవలప్మెంట్ ఏందో చెప్పినాం మీడియా ముఖంగా. ఇంకా ఏదైనా నువ్వు ఏది మాట్లాడాలన్నా మా ప్రభుత్వం గురించి కానీ తంబోలపల్లి గురించి కానీ ఏదైనా మాట్లాడాలంటే నీ దగ్గర ఉన్న చదువుకున్న వాళ్ళతో నలుగురితో అడిగి తెలుసుకొని మాట్లాడు, అంత తప్ప ఈడ ఏదో జరుగుతుందనేది కాదు. ఇంకొకటి ఈసారి హెచ్చరిస్తున్నా, మొన్న నువ్వు మొత్తం నీ దగ్గర వచ్చిన జనాల్లో 50% 60% అంతా నీ వెనకలు వచ్చింది మీ ఊరి నుంచి తెచ్చుకున్నావు. ఈరోజు నేను ఆడి నుంచి తెచ్చుకోనక్కర్లే, నా ఊరు ఇది, నా మండలం ఇది, నా నియోజకవర్గం ఇది. నా నియోజకవర్గంలో నేను పిలుపునిస్తే నీలాంటి నువ్వు తెచ్చుకున్న వాళ్ళలో 10 మంది వస్తారు. ఇవన్నీ ఇడిచిపెట్టి నీకు ఏదో ప్రజా మద్దతు ఉంది ఇట్లాంటివన్నీ పనికిమాలిన మాటలు మాట్లాడకుండా నీ పాటికి ఏదో మీ అన్న ఏదో నీకేడో తిరుపతిలో ఇల్లు కట్టించినాడు, దాన్ని చూసుకో. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికే ఇంకా అప్పుడే అయిపోయింది అనుకోవద్దు. మీరు ఏదైతే మొదలుపెట్టినారో 39,000 ఎకరాలు నా నియోజకవర్గం నుంచి ఫ్రీ హోల్డ్ చేయాలని చెప్పి ఏదైతే మొదలుపెట్టినారో అది 22,000 ఎకరాలు వెనక్కి తీసుకొచ్చినాం. ఇంకా 17,000 ఎకరాలు వెనక్కి తీసుకొస్తున్నాం. మీలాగా ఆ అడవులను కూడా దోచుకొని మీ పేర్ల మీద రాసుకోలే. ఆల్రెడీ నువ్వు ఆ కేసులో ఉన్నావు. మీ అన్న అడవి దోచుకున్నాడు. ఇంకా తంబోలపల్లి ఇంకా స్టార్ట్ కాలే, ఆల్రెడీ ఇంకా మొదలవుతుంది నాయన. నువ్వేమి బాధపడద్దు. దగ్గరలో లిక్కర్ కేసులో మీ అన్న కొడుకు పోతాడు జైలుకి, అటవీ శాఖ భూమిలో మీ అన్న నువ్వు కూడా జైలుకు పోతారు. దగ్గరలో నేను ఇక్కడున్న తంబోలపల్లి నియోజకవర్గంలో ఉన్న తంబోలపల్లి నియోజకవర్గంలోనే వైసీపీ సానుభూతి పరులకు లీడర్లకు ఒకటి హెచ్చరిస్తున్నా. మీ నాయకుడు ఎన్ని రోజులు ఉన్నాడో, సంవత్సరానికి ఈరోజు రాగలిగినాడో, అది కూడా స్టేట్ పాలసీ అంటే స్టేట్ అంతా పర్మిషన్ ఇచ్చినారంటే రాగలిగినాడో. దీన్ని అడ్డం పెట్టుకొని మీరు ఏదన్నా చేయడానికి ప్రయత్నిస్తే ఖచ్చితంగా తంబోలపల్లి నియోజకవర్గంలో ఏ ఒక్క కార్యకర్త కానీ మా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఇన్ని రోజులుగా శాంతియుత తంబోలపల్లి ఉండాలని చెప్పి మేము పాటిస్తున్నాం. ఈ శాంతియుతానికి మీ నాయకుడు ఏదో వచ్చినాడు, నిన్నేదో మాట్లాడినాడు, ఇదే అదని మీరు ఏదైనా మళ్ళీ మొదలు పెట్టాలని చూస్తే ఖచ్చితంగా ప్రశాంతంగా ఉన్న తంబోలపల్లిలో కోపం వస్తే మా కార్యకర్తలకు నాయకులకు ప్రజలకు కోపం వస్తే ఎట్లుంటుందో మీరు చవి చూస్తారు. ఇది మీకు హెచ్చరిస్తున్న ప్రతి వైసీపీ సానుభూతి పనికి ప్రతి వైసీపీ నాయకునికి హెచ్చరిస్తున్నా. రేపటి నుంచి ఇక్కడనే ఏ చిన్న పొరపాటు ఏదో మీ నాయకుడు ఏదో ఇదే అది చెప్పినాడని చెప్పి ఏ చిన్నది కానీ మా కార్యకర్తల మీద ప్రయత్నం చేసినారంటే ఖచ్చితంగా మరుసటి రోజే మీరు ఇక్కడ కాదు మీ నాయకుడి దగ్గరికి వెళ్తారు. మీ నాయకుడు వెళ్ళేది ఏడుకు అందరికీ తెలిసిందే. మీ నాయకుడు వెళ్ళేది కూడా శ్రీకృష్ణుని జన్మస్థలానికి వెళ్తారు, మీరు కూడా ఆడికి వెళ్తారని చెప్పి ప్రతి వైసీపీ నాయకుడికి హెచ్చరిస్తున్నారు.